సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లారు. సీఎంతో పాటు కాంగ్రెస్, మజ్లీస్, సిపిఐ సభ్యులు అసెంబ్లీ నుంచే మేడిగడ్డ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఉదయం శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రజాప్రతినిధులందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 5 బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాగా సీఎం పర్యటన సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్రే హౌండ్స్ పోలీసులు అణువణువు తనిఖీలు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. సుమిత్ర, కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లర్ ఏదైతే 20వ పిల్లర్ ఉందో దీన్ని పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట వస్తున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ మేడిగడ్డలో కుంగినటువంటి ఇక్కడ నెర్రెలు బారినటువంటి ఈ పిల్లర్ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. మనం ఇప్పుడు ప్రస్తుతం గోదావరి నదిలో ఉన్నాను. ఈ గోదావరి నదిపైన కట్టినటువంటి మేడిగడ్డ బరాజ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మహారాష్ట్ర వైపు బార్డర్లో ఉన్నాం మనం. ఈ బార్డర్ నుంచి తెలంగాణ బార్డర్ వరకు 75 పిల్లర్లు ఇట్లాంటివి ఉంటాయి. ఈ 75 పిల్లర్లు కూడా ఒక్కొక్కటి మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా వాటి దుస్థితి ఉందో. ఇప్పుడు మనం బ్లాక్ 7లో ఉన్నటువంటి 16 నుంచి 21వ పిల్లర్లను మొత్తం కూడా బ్లాక్ 7 కింద పరిగణిస్తారు. ఈ బ్లాక్ 7లో ఉన్నటువంటి 20వ పిల్లర్ ఏ విధంగా మొత్తము నెర్రెలు బారిందో మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కీలకమైనటువంటి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీన్ని ఒక కలల ప్రాజెక్టుగా, ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా దీన్ని చూపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ మేరకు ప్రచారానికే కోట్లాది రూపాయల డబ్బులు వెచ్చించినటువంటి పరిస్థితి. కానీ దాంట్లో మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్ అనేటువంటి ఒక మేడిపండు చందంగా మనం చూడవచ్చు. దీన్ని ఏ విధంగా దీంట్లో పిల్లర్స్ ఏ విధంగా పగుళ్ళు చూపి నెర్రలు బారి మొత్తం పిల్లరు కిందికి కుంగిపోయాయి అనేటువంటి మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలను బయట ప్రపంచానికి చెప్పేందుకు ఇప్పటికే విజిలెన్స్ను రంగంలోకి దించింది ప్రభుత్వం. దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో కూడా దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలు, అవినీతిని పక్కదారి పట్టించేలా, ఈ చర్చను డిబేట్నంతా కూడా పక్కదారి పట్టించేలా బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇవాళ నల్గొండలో కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నల్గొండలో సభ కూడా నిర్వహిస్తున్నారు. అదే రోజు ఈ కాళేశ్వరంలో ఉన్నటువంటి అవినీతిని బయటపెట్టేందుకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి క్రాస్ అయ్యారు. భూపాలపల్లి నుంచి ఇక్కడికి మేడిగడ్డకు కాసేపట్లోనే రీచ్ కాబోతున్నారు. ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఈ కుంగిన నేరుగా గోదావరి నదిలోకి వచ్చేసి నదిలో నిర్మించినటువంటి మేడిగడ్డ బరాజ్ ఇంతకుముందు మంత్రుల బృందం మనం చూస్తున్నటువంటి పైనుంచి వాళ్ళు వీక్షణ చేశారు. పైనుంచి మాత్రమే అప్పుడు ఇక్కడ నీరు మొత్తం ఇక్కడ ఉండడంతో ఆ మంత్రుల బృందం ఇక్కడికి రాలేకుండా పైనుంచి మాత్రమే విజిట్ చేశారు. కానీ ఈసారి నేరుగా గోదావరి నదిలోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వచ్చేటువంటి నీటిని అంతా కూడా ఎప్పటికప్పుడు మోటార్ల ద్వారా ఎత్తిపోస్తూ ఉన్నారు. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా దీన్ని పరిశీలించబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోపాలను అన్ని కూడా బయట ప్రపంచానికి తెలిసేలా మంత్రుల బృందం ప్రయత్నం చేస్తుంది. అయితే నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఈ మేడిగడ్డలో ఉన్నటువంటి లోపాలు తెలంగాణకు ఎట్లా శాపాలుగా మారాయనేటువంటిది వివరించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయబోతున్నారు. కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఇక్కడికి రాబోతుంది. మేడిగడ్డలో ఉన్నటువంటి లోపాలను ఒక్కొక్కటిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ముందు నుంచి ఎక్కడైతే ఈ పిల్లర్స్ కుంగినాయో అక్టోబర్ 21వ తేదీ నుంచి వరుసగా కథనాలను కూడా ప్రసారం చేస్తుంది. ఆ నేపథ్యంలోనే అప్పుడు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైనుంచి ఇదే పిల్లర్లు ఏదైతే 20 ఉందో 20 పైన వాళ్ళు పర్యటించారు. పైన పిల్లర్కు మధ్య వచ్చేటువంటి గ్యాప్లో రాహుల్ గాంధీ పర్యటన చేశారు. అప్పుడు రాహుల్ గాంధీ విజిట్ చేసినటువంటి ప్రాంతం మీద కూడా కేటీఆర్ సెటర్లు వేశారు. ఒక పిల్లర్కు మధ్య సాధారణంగా ఉండేటువంటి గ్యాప్ను భూతద్దంలో చూపెట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటుందని అప్పుడు కేటీఆర్ కూడా ఆరోపణలు చేశారు. కానీ ఆ తర్వాత మేడిగడ్డ ఒక శాపాల పుట్ట అంటే లోపాల పుట్ట అనేటువంటి మాత్రం అర్థమవుతుంది. మొత్తం కూడా ఈ మేడిగడ్డలో ఉన్నటువంటి లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ నాణ్యతా ప్రమాణాలు ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా మేడిగడ్డ పైపైన తొందరగా పూర్తి కావాలనే 3 ఏళ్లలోనే పూర్తి కావాలన్న ఉద్దేశంతో ఈ నాణ్యతా ప్రమాణాలను ఎక్కడిగా పాటించకుండా తర్వాత ఇంజనీర్ల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోకుండా అప్పటి ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆయన సొంత ఇంజనీరింగ్ ప్రతిభతో ఆయన నిర్మించానని ఆయనే స్వయంగా ఎన్నోసార్లు ప్రకటించినటువంటి సందర్భం ఉంది. అయితే అందువల్లనే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఈ విధంగా లోపాలమయంగా మారింది, లోపాల పుట్టగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ పిల్లర్ల దగ్గర ఒక్కొక్క కింద 100 మీటర్ల వరకు లోతు నుంచి ఎక్కడైతే గట్టి మట్టి తగిలేంత వరకు కూడా కాంక్రీటుతో నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుందని ఇంజనీర్లు చెప్తున్నారు. కానీ ఆ విధంగా నిర్మాణం జరగలేదు. కేవలం ఇసుక మేటలపైన ఇసుక దిబ్బలపైనే ఈ పిల్లర్లను నిర్మించారు. దీంతో మొన్న వచ్చినటువంటి వర్షాలకు ఈ పిల్లర్ల కింద ఉన్నటువంటి ఇసుకంతా కొట్టుకుపోవడంతో ఈ పిల్లర్లు కుంగిపోయే 5 ఫీట్ల లోతుకు కుంగిపోవడం వల్ల ఈ విధంగా నెరలుబారినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇక్కడికి చేరుకోబోతున్నారు.